హాయ్ అండి. మన ఇండియాలో స్టార్ట్ చేసిన ఫస్ట్ వాటర్ మెట్రో వచ్చేసి కొచ్చిలో ఉంది కదా! ఈరోజు మనం దాన్ని ఎక్స్‌ప్లోర్ చేయడానికి వచ్చామనమాట. ఇప్పుడు కనిపిస్తుంది కదా! అదేనండి వాటర్ మెట్రో అలానే ఉంటది. ఇదంతా మెరీనా బే. ఇక్కడ మనం టికెట్స్ తీసుకున్న తర్వాత వెయిట్ చేయాలనమాట. వెయిట్ చేసిన తర్వాత మనల్ని ఇలా లోనకి పంపిస్తారు. ఇక్కడే మనం ఎక్కాల్సిన మెట్రో వస్తది. ఇక్కడ నుంచి మనం ఎక్కాల్సి ఉంటదనమాట. ఇప్పుడు ఆల్రెడీ ఒక మెట్రో ప్యాసింజర్స్‌తో వెళ్తూ ఉంది. యాక్చువల్‌గా ఇక్కడ లిమిటెడ్ మెట్రోస్ ఉంటాయి కాబట్టి ఒక మెట్రో వెళ్ళిన తర్వాత ఇంకో మెట్రో వస్తే ఆ మెట్రోలో మనల్ని పంపిస్తారు. అంతవరకు మనం వెయిటింగ్ హాల్‌లో వెయిట్ చేయాల్సి వస్తదనమాట. ఇప్పుడు ఆల్రెడీ ఒకటి వెళ్తుంది కదా! ఇంకోటి వచ్చేంత వరకు మనం వెయిట్ చేద్దాం. వెయిట్ చేసి వచ్చిన తర్వాత మనం దాంట్లో ఎక్కి వెళ్దాం. ఇదండి ఆల్రెడీ వచ్చింది ఒక మెట్రో. ఇందులో ఎక్కుదాం. ఎక్కిన తర్వాత లోపల ఎలా ఉంటదో చూపిస్తాను చూడండి. ఇదిగోండి లోపలైతే ఇలా ఉంటదనమాట. కొంచెం లిమిటెడ్ సీట్స్‌గానే ఉంటాయండి. కానీ మనం ఎక్కి యాక్చువల్‌గా ఇదంతా ఎక్స్‌ప్లోర్ చేయడానికి వస్తారు కాబట్టి పీపుల్ పర్లేదు. మనం ఎక్కి నిల్చొని వెళ్ళొచ్చు. ఈ జర్నీ వచ్చేసి అరౌండ్ 20-25 మినిట్స్ ఉంటదండి. మనకి 40 రూపీస్ పడుతుందనమాట. ఇదిగోండి ఆల్రెడీ జర్నీ స్టార్ట్ అయింది. చూడడానికైతే బ్యూటిఫుల్‌గా ఉందనమాట. ఈ వాటర్‌లో, ఈ మెట్రోలో ఈ ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా బావుంది. యాక్చువల్‌గా కొచ్చిలో అయితే మనకి 2 మెట్రో సర్వీసెస్ స్టార్ట్ చేశారండి 2 ప్లేసెస్‌లో. ఒకటొచ్చేసి హైకోర్ట్ టు వైపిన్, నెక్స్ట్ ఇంకోటొచ్చేసి కాకినాడ టు వైటిల. యాక్చువల్‌గా మేము ఫోర్ట్ కొచ్చి ఎక్స్‌ప్లోర్ చేయాలనుకున్నాం. ఫోర్ట్ కొచ్చి ఎక్స్‌ప్లోర్ చేయాలి అనుకునేటప్పుడు నార్మల్‌గా కూడా వెళ్ళొచ్చు. బట్ వాటర్ మెట్రో పెట్టారు కాబట్టి త్రూ వాటర్ మెట్రో మనం వెళ్దామని మేము ఫిక్స్ అయ్యి ఇలా వచ్చామనమాట. కానీ మనకి హైకోర్ట్ నుంచి ఫోర్ట్ కొచ్చికి వాటర్ మెట్రో లేదు. వైపిన్ వరకే ఉంది. సో మేమేమనుకున్నామంటే హైకోర్ట్ నుంచి వైపిన్ వరకు వాటర్ మెట్రోలో వెళ్ళి అక్కడ నుంచి జెట్టీకి ప్రిఫర్ చేద్దాం అనుకున్నాం. జెట్టీ కూడా ఒక 6 రూపీస్, 10 రూపీస్‌లోనే అయిపోతుందనమాట. సో మేమేం చేసామంటే ఇక్కడ నుంచి మనం అక్కడికెళ్ళి ఒక 20-25 మినిట్స్‌లో అయిపోయింది. అక్కడ నుంచి మేము ఫోర్ట్ కొచ్చికెళ్ళి అలా రోజంతా ఎక్స్‌ప్లోర్ చేసాం. ఇక్కడ మనకు కనిపిస్తుంది గదా! అది వచ్చేసి హౌస్ బోట్ అండి. ఇక్కడ హౌస్ బోట్‌లో కూడా మనం నార్మల్‌గా కూడా ఈ వాటర్‌లో తిరగొచ్చు. యాక్చువల్‌గా ఇక్కడ ప్రైవేట్ బోట్స్ కూడా ఉంటాయండి. ప్రైవేట్ బోట్స్ వచ్చేసి మనకేంటంటే ఒక 300, 500 చార్జ్ చేస్తాయి. ఈ వాటర్‌లో మనల్ని తిప్పుతారంట. ఒక 1 అవర్ ఇలా తిప్పి అండ్ ఒక 3 ప్లేసెస్ కూడా చూపిస్తారు. హైకోర్ట్ గాని, సమ్ అదర్ ప్లేసెస్ కూడా చూపిస్తారనమాట ఈ ఐలాండ్‌లో. మేమైతే అది ప్రిఫర్ చేయలేదు. ఎందుకంటే ఫోర్ట్‌కి వచ్చి ఎక్స్‌ప్లోర్ చేయాలనుకున్నాం కాబట్టి మేము ఇలా ప్రిఫర్ చేసామనమాట. సేమ్ మేము రిటర్న్ వచ్చినప్పుడు కూడా సేమ్ అలానే జెట్టీలో ఫోర్ట్ కొచ్చి నుంచి వైపిన్‌కి వచ్చాం. వైపిన్ నుంచి వాటర్ మెట్రో తీసుకొని హైకోర్ట్‌కి వచ్చామనమాట. ఇదిగోండి ఆల్రెడీ ఒక వాటర్ మెట్రో అటు నుంచి ఇటు వస్తుంది. ఐ హోప్ మీ అందరికీ ఇదంతా ఈ వీడియో బాగా నచ్చిందనుకుంటున్నాను. మీరు మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.